హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ వీడియోలో మనం ఆనియన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పకోడీని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేనైతే మీకు చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఎంత కరకరలాడుతూ కనిపిస్తున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి నేను 1 కప్ వరకు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 1 స్పూన్ వరకు మిర్చి అయితే చాలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. 2 నుండి 3 స్పూన్ల వరకు కొత్తిమీరని అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి 2 స్పూన్ల వరకు కరివేపాకుని చాలా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు కారం అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు. తగినంత పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు జీలకర్రని అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి. నేను 1 కప్ ఆనియన్స్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1 కప్ కంటే ఎక్కువగా ఆనియన్స్ తీసుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 కప్కి తగ్గ క్వాంటిటీని మాత్రమే మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు వాటర్ వేయకుండా దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే ఆనియన్స్ తీసుకున్నామో అదే కప్తో శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. వాటర్ వేయకుండా శనగపిండిని ఆనియన్స్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ శనగపిండికి బాగా పడుతుంది. అండ్ మనం వేసిన ఉప్పు, కారం, పసుపు కూడా పిండికి బాగా వస్తుందండి. చూసారు కదా నేను ఎలా కలుపుకున్నాను. వాటర్ కొంచెంగా వాటర్ తీసుకుంటూ పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా పకోడీ అనేది వస్తుంది. చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నాను. అలా ప్రెషర్తో ఇప్పుడు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న పకోడీ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బేకింగ్ సోడా అనేది పిండికి బాగా పడుతుంది. చూసారు కదండి ఎలా కలుపుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక వెడల్పాటి గిన్నెని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నె అంతా వేడయ్యే వరకు అలా పెట్టేసి దీంట్లోకి నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ ఎంత పడుతుందో అంతవరకు మీరు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత నేను ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం అయితే ఇలా వేసి చూసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఈ మాత్రం హీట్ ఉంటే సరిపోతుంది ఆనియన్ పకోడీకి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే పకోడీ వేసేసుకుందాం. మనం పకోడీ వేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు కానీ మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి. అలా ఉండటం వల్ల పకోడీ అనేది బాగా ఫ్రై అవుతుంది. చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. పకోడీ అనేది మెత్తగా ఉండాలంటే కొంచెం లావుగా చేసి వేసుకోండి. ఒకవేళ మీకు క్రంచీగా కావాలనుకుంటే మాత్రం కొంచెంగా తీసి వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను కొంచెం కూడా ప్లేస్ వదిలేకుండా మొత్తం నింపేస్తున్నాను. అలా చేయడం వల్ల టైం అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పకోడీ అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని అయితే కదపకూడదు. అలా కలపడం వల్ల గరిటెకి కానీ గిన్నెకి కానీ పిండి అనేది అంటుకుంటూ ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత వాటన్నిటిని అయితే నేను తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసి తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. అలా అయితే కొంచెం ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్ అయితే పీల్చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి నేనైతే కరివేపాకుని అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల క్రంచీగా అవుతాయి, పకోడీలకి చాలా బాగుంటాయి. కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు దీంట్లోకి మిర్చిని కూడా వేయించుకోవచ్చండి. చాలా టేస్టీగా, క్రంచీగా, స్పైసీగా ఉంటుంది. కొంతమంది కారంగా తినాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని కూడా వేయించుకోవచ్చు. అవి కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఆనియన్ పకోడీ అయితే చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.